ఈ మొక్క విరిగిన ఎముకలను సైతం అతికిస్తుంది. ఎలానో తెలుసుకుందాం. ఈ భూమి మీద అనేక మొక్కలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తున్నాయి. ఆయుర్వేదం ప్రకారం మనం ప్రకృతిలో లభించే ఆకులను ఉపయోగించడం ద్వారా అనేక రోగాలు రాకుండా మన శరీరానికి రక్షణగా ఉంటాయి. ఇప్పుడు మీరు చూసే ఈ మొక్కకు మీరు కొనాలన్నా ఎక్కడా దొరకదు. కేవలం పల్లెటూళ్ళలో, పొలాల్లో, ఇళ్ల మధ్యన వందల సంఖ్యలో మొలిచి ఫ్రీగా దొరుకుతుంది. వీటిని నాటాల్సిన పని కూడా లేదు. గాలి ద్వారా విత్తనాలు వ్యాపించి ఎక్కడైనా వందల సంఖ్యలో ఇవి మొలుస్తాయి. ఇలాంటి అద్భుత ఔషధ మొక్కలను మనం మర్చిపోబట్టే భయంకరమైన వైరస్లు మనపై దాడి చేస్తున్నాయి. మనం మన ఇమ్యూనిటీ పవర్ను పెంచుకొని ఇలాంటి మొక్కలను గనుక ఉపయోగిస్తే ఆ వైరస్లు మనల్ని ఏమీ చేయలేవు. పూర్వం మహర్షులు ఈ మొక్కలోని అద్భుత ఔషధ గుణాలను కనుగొని దీనిని ప్రతి ఒక్కరూ కూడా వాడాలని, ఈ యొక్క మొక్క యొక్క గొప్పతనాన్ని మానవాళికి తెలియజేశారు. అలా మన పెద్దవారు ఈ మొక్కను కాపాడుకుంటూ వాడుతూ ఎన్నో ప్రయోజనాలను పొందారు. కానీ నేడు మనం ఈ మొక్కను మర్చిపోయాం. పూర్వం మన పూర్వీకులు ఈ మొక్కతో ఎన్నో రకాలుగా ఆకుకూరలు తినబట్టే వారు అంత ఆరోగ్యంగా జీవించారు. ఈ మొక్కను అందరూ చూసినా ఈ మొక్క మాత్రం మనకి ఉపయోగపడుతుందని చాలామందికి తెలియదు. చాలామంది దీన్ని పనికిరాని మొక్కగా భావిస్తారు. ఈ మొక్క పేరు కోడి జుట్టు ఆకు లేదా చిలక తోటకూర లేదా పిచ్చి తోటకూర అని ప్రాంతాన్ని బట్టి వివిధ రకాలుగా పిలుస్తూ ఉంటారు. ఈ మొక్క అమరాంతసిసి కుటుంబానికి చెందినది. దీని శాస్త్రీయ నామం అమరాంతస్ విరిడియస్ అని అంటారు. ఈ మొక్కను మన ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో ఎక్కడైనా విరివిగా పొందుతాం. ఈ మొక్కను పూర్వం నుంచి అనేక రోగాలకు ఔషధంగా వాడుతున్నారు. ఈ మొక్కల్లో ఫైబర్, కార్బోహైడ్రేట్స్, కాల్షియం, ఫాస్ఫరస్, అలాగే ఐరన్, సోడియం, పొటాషియం, విటమిన్ ఏ అన్నీ కూడా దొరుకుతాయి. నియాసిన్, విటమిన్ సి కూడా పుష్కలంగా దొరుకుతాయి. వీటి ఆకులను తరచూ కూరగా తినడం ఎంతో ఆరోగ్యకరం. వీటి ఆకులను కూరగా తింటారని ఇప్పటి వారికి తెలియదు. ఈ మొక్క చలవను కలిగిస్తుంది. ఒంట్లో అధిక వేడితో బాధపడేవారు తరచూ ఈ మొక్కను ఏదో ఒక విధంగా తినడం వల్ల మన శరీరంలోని వేడిని బయటికి పంపిస్తుంది. దీనిని కేరళ ప్రాంతంలో ఆకుకూరగా బాగా తింటారు. ఈ ఆకుకూరను తరచూ తినడం వల్ల మన వ్యాధి నిరోధక శక్తి అద్భుతంగా పెరుగుతుంది. వైరస్, బ్యాక్టీరియా వల్ల సంక్రమించే వ్యాధులు మన శరీరాన్ని తాకకుండా కాపాడుతుంది. ప్రస్తుతం విజృంభిస్తున్న వైరస్కు మందు లేదు. రాకుండా మన ఇమ్యూనిటీ పవర్ను పెంచుకోవడం మాత్రమే మార్గం. కాబట్టి ఇలాంటి ప్రకృతి సిద్ధమైన మొక్కలు మన ఇమ్యూనిటీ పవర్ను అద్భుతంగా పెంచుతాయి. వీటి ఆకులను మొలలు తగ్గించడానికి ఔషధంగా వాడతారు. పూర్వం మొలలు అధికంగా ఇబ్బంది పెడుతూ ఉంటే వీటి ఆకులను సేకరించి శుభ్రంగా కడిగి దంచి పేస్ట్ లాగా చేసి ఈ మెత్తటి పేస్ట్ను రాత్రి పడుకోబోయే ముందు మొలలపై అప్లై చేసి ఉదయం కడిగేవారు. ఇలా చేస్తే మొలల సమస్య పోయేది. ఇక విరిగిన ఎముకలను ఈ మొక్క అతికిస్తుంది. విరిగిన ఎముకల దగ్గర కట్టు కట్టి అలాగే ఉంచి ఆకులను శుభ్రం చేసి రసం తీయాలి. 10 ml రసంలో కొద్దిగా ఉప్పు కలిపి తాగాలి. ఇలా చేస్తుంటే విరిగిన ఎముకలు త్వరగా అతుక్కుంటాయి. ఇలా గిరిజన ప్రజలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఇలాంటి సందర్భంలో కట్టు వేయించుకున్నా సరే ఈ ఆకుకూరను తినడం, ఇలా ఆకురసం త్రాగుతూ ఉంటే త్వరగా ఎముకలు అతుక్కుంటాయి. డయేరియా అంటే వాంతులు, విరోచనాలు అవుతుంటాయి. ఈ మొక్క మొత్తం భాగాన్ని సేకరించి శుభ్రంగా కడిగి నీటిలో వేసి కషాయంలా కాయాలి. దీన్ని గ్లాసు మోతాదులో తాగుతూ ఉంటే డయేరియా తగ్గిపోతుంది. అదేవిధంగా ఇలా త్రాగడం వల్ల రక్త శుద్ధి కూడా అవుతుంది. రక్తంలో ఉండే మలినాలు, కొలెస్ట్రాల్ను తగ్గించి రక్త ప్రవాహం సాఫీగా జరిగేలా చేస్తుంది. మూత్రం పోసే సమయంలో మంటగా అనిపిస్తే వీటి వేర్లను సేకరించి శుభ్రంగా కడిగి దంచి రసం తీసి 2 స్పూన్ల మోతాదులో తీసుకుంటే మంట పోతుంది. వీటి విత్తనాలు కంటి చూపును ఆశ్చర్యపరిచే విధంగా పెంచుతాయి. వీటి విత్తనాలు లభించే కాలంలో వీటిని సేకరించుకోవాలి. ఈ విత్తనాలను ఎండబెట్టి ఈ విత్తనాల్లో సమభాగంగా బాగా ఎండిన అంజీర పండును మరియు పటిక బెల్లాన్ని కలిపి దంచి పొడిలాగా కట్టుకొని ఒక సీసాలో భద్రపరుచుకొని 15 గ్రాముల పొడిని 1 కప్పు నీటిలో కలుపుకొని రోజుకు 2 సార్లు 2 వారాలు తాగితే కంటి చూపు అద్భుతంగా పెరుగుతుంది. కంటి చూపు సమస్యలు ఎదుర్కొనేవారు ఇలా చేస్తే చూపు పెరుగుతుంది. ఎవరైతే దృష్టి లోపాలతో బాధపడుతున్నారో
అలాంటి వారికి ఇది సంజీవని లాంటిదని చెప్పుకోవచ్చు. దీన్ని మన పూర్వీకులు బాగా వాడేవారు. గనేరియా వ్యాధి అంటే సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. దీనివల్ల పిల్లలు పుట్టే సామర్థ్యం తగ్గుతుంది. దీనికి వీటి ఆకుల పేస్ట్ను పైపూతగా అప్లై చేస్తే బ్యాక్టీరియా నశించి గనేరియా వ్యాధి తగ్గుతుంది. వీటి ఆకులను కూరగా వండుకొని తినడం వల్ల మలబద్ధకపు సమస్య తగ్గిస్తుంది, జీర్ణశక్తి పెంచుతుంది. అదేవిధంగా శరీరంపై ఏమైనా కురుపులు వస్తే ఈ ఆకుల పేస్ట్ని పైన అప్లై చేస్తే ఈజీగా తగ్గిపోతాయి. కాబట్టి మన ఇంటి ముందు కలుపు మొక్కగా పెరిగే ఈ కోడి జుట్టు ఆకు మొక్క వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఇలాంటి అద్భుతవంతమైన మొక్కను ఆకుకూరగా వాడి మీ ఇమ్యూనిటీ పవర్ను పెంచుకోండి. తద్వారా వైరస్ బారిన పడకుండా కాపాడుకోండి.